లోకేష్‌తో విద్యార్థులు చిట్ చాట్. ఒక రకంగా ఫస్ట్ చిట్ చాట్‌లో ఏం మాట్లాడుకున్నారు, ఏం సమాధానాలు చెప్పుకున్నారు అనే దానికంటే, నిజంగా ఇలాంటి చిట్ చాట్‌లనేవి జరగాలి ఖచ్చితంగా. నారా లోకేష్ గారు ఈసారి అధికారంలోకొచ్చిన మొదటి నుంచి కూడా, మొన్న ఆ మధ్యన కూడా ఇంటర్‌లో ఎక్కువ మార్కులొచ్చిన విద్యార్థులందరినీ పిలిచారు, అభినందించారు. వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏంటని అడిగారు. కొంతమంది వాళ్ళేదో రకరకాల వాళ్ళ సమస్యలు చెప్పుకొచ్చారు. అవన్నీ పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొంతమందికి ఆ సమస్యలను కూడా పరిష్కరించారు కూడా. సార్ట్ ఔట్ చేశారు చాలా వరకు. వాటన్నిటికి సొల్యూషన్ చూపిచ్చారు. అలాగే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు, అందులో బాగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులు, వాళ్ళందరితో కూడా మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా సమాధానాలిచ్చారు. ఆహ్, కొంతమంది అడిగారంట, మీ స్కూల్లో ఆహ్, మీకు స్కూల్లో పరీక్షలు కష్టంగా ఉండేవా? అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా అని ఒక విద్యార్థి అడిగితే, పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం 2 కష్టమైనవే. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రోజు 3 ప్రశ్నలొచ్చేవి. వాటికి సమాధానం చెప్పేందుకు ఎంతో సన్నద్ధం కావాల్సి ఉంటుంది. స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచ్ మాదిరి అల్లరి బ్యాచ్ అనుకుంటా చెప్పుకొచ్చారట. అలాగే మీకు ఇష్టమైన కొటేషన్ ఏంటి అంటే, సీఎం చంద్రబాబు డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ కోట్ నాకిష్టమైంది అన్నారట. అలాగే మరొకరు రాజకీయాల్లో ఎవరి నుంచి స్ఫూర్తి పొందారంటే 2005లో చంద్రబాబుతో హైదరాబాద్‌లో ఒక వేడుకకి వెళ్ళాను. ఆయన్ని చూడగానే అక్కడ ఉన్న 5,000 మంది లేచి నిలబడ్డారు. రాజకీయాల్లో మంచి చేస్తే గౌరవం ఉంటుందని తెలుసుకున్నాను. అందుకని. ఇలాగ రకరకాల ప్రశ్నలు. అంటే ఓకే. వీళ్ళందరూ స్టడీకి సంబంధించి అడిగారా? లేదంటే నారా లోకేష్ గారికి సంబంధించి ఆయన రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అడిగారా అంటే ఖచ్చితంగా అడిగారు. కాకపోతే ఇలాగా ఒక మంత్రి, అది కూడా విద్యాశాఖ స్థాయి మంత్రి విద్యార్థులతో మాట్లాడడం, అది కూడా ఒక కాన్వర్జేషన్, అది కూడా చాలా యాక్టివ్ కాన్వర్జేషన్ అనమాట. హెల్తీ కాన్వర్జేషన్. ఇలాంటివి జరిగితే వాళ్ళకి కూడా మేము విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడాం. మంత్రులంటే ఏదో అద్దాల మేడలో ఉండి లేదంటే ఎస్కార్ట్స్ తోటి, సెక్యూరిటీ తోటి కార్‌లో అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. దగ్గరికి కూడా వెళ్ళలేం అనే పరిస్థితి లేకుండా ఫ్రీగా, ఇప్పుడు ఫ్రీ గవర్నెన్స్ అంటే చాలా ఎవరితోటైనా ఫ్రెండ్లీ గవర్నెన్స్ అనేది ఎప్పుడు వస్తది? ఇలాంటివి జరిగినప్పుడే. దానికి ప్రత్యేకంగా పేరు కూడా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి మంత్రి ప్రతి శాఖకి సంబంధించి. ఇంతకుముందు విద్యాశాఖగా చాలామంది మంత్రులు చేశారు. వైసీపీ హయాంలో, లేదంటే అంతకుముందు టీడీపీ హయాంలో ఇలాగ. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఒకసారి చేశారు అప్పట్లో. ఇలాగ చాలామంది మారుతా వస్తా ఉంటారు. కానీ ఎవరు విద్యార్థులతో ఇలాగ ఫ్రీగా కూర్చొని మాట్లాడారు? ఎళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని. నారా లోకేష్ గారి ప్రత్యేకత అదే. ఇంతకుముందు గూడా ఆయన కరోనా టైంలో అప్పుడు పెద్ద ఇష్యూ అయింది గదా! విద్యార్థులకు సంబంధించి ఆ పరీక్షలు కరోనా టైంలో పోస్ట్‌పోన్ చేయాలని ఇలాగ రకరకాల, అప్పుడే కదా ఈ కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ వీళ్ళందరూ ఆ జూమ్ మీటింగ్‌లోకొచ్చి నానా హడావుడి చేశారు. అప్పుడు కూడా ఆయన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. కొంతమందితో అసలు ఏంటి తెలుసుకుందాం సమస్యలనేది. ఆయన శాఖ మీద పట్టు పెంచుకోవడం అంటే ఇదే. ఏదో మనం ఎక్కడో కూర్చొని పీఏలతోటి, పర్సనల్ సెక్రటరీలతోటి వివరాలు తెప్పించుకొని దాని మీద నిర్ణయం తీసేసుకునే కంటే, గ్రౌండ్ లెవెల్ ఇలా విద్యార్థులతో మమేకమైనప్పుడు చాలా అంశాలు తెలుస్తాయి. గ్రౌండ్ లెవెల్‌కి వెళ్లి చూస్తే. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్‌కి ఆఫీస్‌లో కూర్చొని రాసే రిపోర్ట్‌కి చాలా తేడా ఉంటది. ఇక్కడ ఈ చిట్ చాట్ వల్ల ఏదో మాట్లాడేశారు, ప్రశ్నలు అడిగేసి సమాధానం చెప్పేశారు అనే కంటే, విద్యార్థులతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం, ఒక ఫ్రెండ్లీ వాతావరణం. మంత్రి గారే మా దగ్గరికొచ్చారు. అబ్బాయి ఏం కాదు, లోకేష్ గారికి చెప్తే పనవుతది. ఏదో టైంలో మా స్కూలుకి కూడా వస్తారనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంటది. ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది ఖచ్చితంగా ప్రతి మంత్రి ఆయా శాఖలకు సంబంధించి ఉంటే, నిజంగా ఏ ప్రభుత్వమైనా చాలా అద్భుతంగా ఉంటది. ప్రజలకు కూడా దగ్గర